మనకి ఎగ్ లేకుండా, ఓవెన్ లేకుండా స్పాంజీ కేక్ చూసారా? ఓవెన్ కూడా లేదండి, ఎగ్ లేకుండా ఎవరైనా తినొచ్చు, వెజ్ వాళ్ళు కూడా తినొచ్చు. చూసారా? స్పాంజీ కేక్ చూసారండి, చాలా అంటే చాలా బాగుంది. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జైన్ కిసాన్ రుచులు. ఈరోజు మనం ఎగ్ లేకుండా, ఓవెన్ లేకుండా కేక్ తయారు చేయటం చూద్దామండి. కేక్ గాను నేను ముందు 2 స్పూన్లు నెయ్యి తీసుకున్నానండి. దీని స్థానంలో బటర్, వెన్న అయినా తీసుకోవచ్చు. ఇది అందరికీ అవైలబుల్గా ఉండదు కదా అని నెయ్యి అయితే అందరికీ అవైలబుల్గా ఉంటుంది కదా అని నెయ్యి వేసానండి. 2 స్పూన్లు నెయ్యికి 4 స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. సన్ఫ్లవర్ ఆయిల్ అండి ఇది. శనగ నూనె, పప్పుల నూనె అంటారు కదా, పామ్ ఆయిల్, అది కేక్కి వాడకూడదండి. దీన్ని బాగా కలుపుకుందాం ఇప్పుడు. ఇది బాగా కలిసింది కదండి. కప్పు మైదా పిండికి కప్పు పంచదార వేస్తున్నానండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ప్రాసెస్ కరెక్ట్గా మనం చేస్తే చాలు. ఉప్పు, మైదా వేస్తున్నానండి. 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నా. 1/2 స్పూన్ తినే సోడా వేస్తున్నానండి, వంట సోడా. దీన్నిలాగా మనం చెన్నీ పట్టుకోవాలి. శుభ్రంగా ఇలా కలుపుకోవాలి. ఇందులోను కాసి చల్లార్చిన పాలు వేస్తున్నానండి. ఇది బాగా కలుపుకోవాలి. మిక్సర్తో కానీ స్పూన్తో కానీ బాగా కలుపుకోవాలి. ఇంకో కొద్దిగా పాలు పోసానండి. బాగా కలపాలన్నమాట. ఇంకా కొద్దిగా పాలు పోస్తున్నానండి. వన్ సైడే తిప్పాలి, మళ్ళీ బ్యాక్ తిప్పకూడదు అన్నమాట. మనం తిప్పేటప్పుడు బబుల్స్ వస్తాయి కదా, గుల్లతాను, అది మళ్ళీ పోద్ది. చూసారా? ఈ కన్సిస్టెన్సీలో కలపాలి. మరీ జోరు అవ్వకూడదు, మరీ గట్టిగాను ఉండకూడదు.
మనం దోసల పిండి కలుపుతాం కదా, కొద్దిగా గాఢతనంగా అలా ఉండాలి. ఇందులో కొద్దిగా వెనిలా వేస్తున్నానండి. ఇలాచీ అన్నీ వేసుకోవచ్చు వెనిలా లేకపోతేని. ఫ్లేవర్ కోసం అన్నమాట వెనిలా. మనం ఈ ప్రాసెస్ చేసే ముందు ఒక మందపాటి బాండీని కానీ కుక్కర్ని కానీ పెట్టుకుని ఇలా ప్రీ హీట్ చేసుకోవాలండి. మీడియంలో సిమ్లో, మనం ముందుగా సిమ్లో పెడితే ఇంక లాస్ట్ వరకు సిమ్లో ఉండాలి. మనం మీడియంగా పెడితే మీడియంలో ఉండాలి. ఇది హీట్ ఎక్కాక ఈ బేకింగ్ చేసుకున్న మైదాది అందులో వేస్తామండి. ఒక గిన్నెలో వేసుకొని పెట్టుకుంటాం. ఇదిగోండి, గిన్నెకి ముందుగా మనం ఎందులో అయితే గిన్నె కొంచెం మందంగా ఫ్లాట్గా ఉండేది చూసుకొని ఆ గిన్నెకి ఆయిల్ రాసుకొని కొద్దిగా పౌడర్, మన మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ అద్దుకుని ఇలాగా చేసుకోవాలండి. ఎందుకంటే పిండి వేసినప్పుడు మళ్ళీ మనకి కేక్ వచ్చినప్పుడు అతుక్కోకుండా ఉంటాను అన్నమాట. ఇదిగో చూసారా, ఇలాగ చేసుకోవాలి. ఇదిగోండి ఇలాగ. ఇప్పుడు ఇది మనకి రెడీ అయింది. గిన్నెలో వేసేసుకుందాం. ఇందులో ట్రూటీ ఫ్రూటీలు వేసుకోవచ్చు, నేను పైన వేస్తాను. రెండు సార్లు ఇలాగా చేయాలండి. అలా బీట్ చేస్తే అందులో ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. నేను ట్రూటీ ఫ్రూటీలు వేస్తున్నానండి, కలర్ఫుల్గా ఉంటుంది కదా అందుకని. ఇది లేకపోతే మీరు కాజు అన్న వేసుకోవచ్చు, జీడిపప్పు కానీ బాదం కానీ వేసుకోవచ్చు. వేస్తే కలర్ఫుల్గా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు కదా అందుకని వేసాను అన్నమాట. ఇందులో నేను ఇసుక వేస్తానండి ఎప్పుడూను. ఆ ఇసుక ఒక చల్లారిన తర్వాత ఒక కవర్లో పెట్టి దాచుకుంటాను, అస్తమానం ఎక్కడ దాస్తామని. ఆ ఇసుక వేసుకున్నానండి. లేదంటే స్టాండ్ వేసుకోవచ్చు. మన కుక్కర్లోను, కరెంట్ కుక్కర్ ఉంటుంది చూసారా, అందులోను ప్లేట్లు ఉంటాయి, ఇలాంటి ప్లేట్లన్నా వేసుకోవచ్చు. ఇలాగ ప్లేట్ అన్నా వేసుకోవచ్చండి. నేను ఇసుక వేస్తాను ఎప్పుడూను. ఆ ఇసుక వేసాను, హీట్ అయిందండి. ఈ గిన్నె ఇలాగ దీంట్లో దించేస్తా. మనం గ్యాస్ కట్టి పెడతలేదండి, కుక్కర్కి పెట్టకుండా పెడుతున్నాం. సిమ్లో పెట్టానండి. ఇలాగా 30 మినిట్స్ అయిన తర్వాత చూస్తాను. అది చూశాక మనకు ఉడికింది లేనిది తెలుస్తుంది. 30 కానీ 40 మినిట్స్ కానీ పెట్టుకోవచ్చు. నేను సిమ్లోనే పెట్టాను, మొదటి నుండి సిమ్లోనే పెడతాను. ఇదిగోండి మనకి 30 మినిట్స్ అయ్యింది, సిమ్లో పెట్టానండి. పొయ్యి కట్టేసాను. ఇప్పుడు అయ్యింది ఏమో చూద్దామని. ఇదిగో చూసారా. ఇప్పుడు మనం ఇలాగా చాకు కానీ టూత్ పిక్ కానీ పెట్టి చూడాలి, అంటితే అవునట్టు. అంటలేదు అంటే మన కేక్ రెడీ అయిందనమాట. ఇప్పుడు దీన్ని మనం తీసేసుకుందామండి. అదిగోండి చూసారా, మనకి కేకు పూర్తిగా చల్లారిందండి. దాని ముందు మనం చాకుతో ఇలాగా తీసుకోవాలి. ఇలాగ ట్యాప్ చేస్తే మనకి ఎగ్ లేకుండా, ఓవెన్ లేకుండా స్పాంజీ కేకు చూసారా
ఓవెన్ కూడా లేదండి, ఉమ్, ఎగ్ లేకుండా ఎవరైనా తినొచ్చు. వెజ్ వాళ్ళు కూడా తినొచ్చు. చూసారా స్పాంజీ స్పాంజీగా కేక్ చాలా బాగుంది. చూసారండి, చాలా అంటే చాలా బాగుంది. ఎలా చేసుకోవచ్చండి. చూసారు కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.